వెల్కమ్ బ్యాక్ సూర్యాబాద్. ఇప్పుడు మేము అట్టా తిరగడానికి వెళ్తున్నాం, జస్ట్ రైడింగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను మీకు గుర్తునే ఉంటాను, హరీష్ హరీష్ అని చెప్పు, వాళ్ళు ఇన్నలే కదా వస్తున్నారు. పోయినసారి ఈ షర్ట్ వేసుకొని వచ్చాను, మేము మళ్ళీ ఈ షర్ట్ బాగుందని బాగా వ్యూస్ వస్తాయని వేసుకొని వచ్చాను. ముందు మేము తొక్కుదాం. ఎక్కలా పోనీ ఓకే అక్క. మా అక్క ఏంటి, మా అక్కని చూపించండి. మా అక్క సిగ్గు అందుకే రాదు. మీరు అనుకున్నట్టు సతీష్ గాడి ఏడి అని మేము ఊహించినట్టుగా ఒక్క పని చేస్తాం. ఆ సతీష్ గారితో మేము కట్ చేస్తాం అనుకోవచ్చు. ఎందుకు మీరు వాళ్ళతో కటిఫ్ చేశారని అది దారిలో వెళ్ళేటప్పుడు చెప్తాం. ఇక్కడ నుంచి కొండ కాబట్టి కచ్చీలు చిన్నపిల్లడు కాదురా ఫ్రెండ్స్, కట్ చేయాలి లేకుండా మాడకుండా అటు చెప్పాల. ఈసారి నేను రైడింగ్ ఎలా ఉండిద్ది అంటే కొంచెం వెరైటీగా ఉండిద్ది, కానీ మీకు నచ్చిద్దిలే. ఇక్కడ నుంచి కొండ కాబట్టి ఫ్రెండ్స్ కాస్త తొక్కలేకపోతున్నాం. మన సైకిల్ ముందే 3D ఇంట్రో, మన సైకిల్ ముందే పెద్ద ఆపరేషన్ చేసుకునే 5-6 సార్లు. అసలుకే బుక్ ట్యాప్ కూడా చేయని పడేది ఫ్రెండ్స్. అవసరంగా పోయి ఆన్లైన్లో కొన్నా గేల సైకిల్. ఎందుకంటే గేలు తీసేసిండు మా వాడు, ఎందుకంటే గేలు ఉంటే బాగా చేయబడుతుందని. ఆడికి తక్కువ ఎందుకంటే తిరుమల కూడా ఉండిద్ది, అంత పైకి ఉండిద్ది. ఆడికైనా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇంకా వచ్చినాం ఫ్రెండ్స్. మనవాడు ఇంకా సైకిల్ పట్టుకున్నాడు, వెళ్తున్నాం. కొంచెం చూసి పోనీరా. నేను ఉన్నాను, నేను అడుగుతాను. నువ్వు పవన్ కళ్యాణ్ కాదురా, ఏమ్మా గజ్జుకులో కొంచెం చిన్నగా రాసాయి. ఏంది సెల్లు పోయిందనుకో కింద పైన ఊపంటది మా అమ్మ. చూడే అదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళ ఇల్లు చూపిస్తాం ఫ్రెండ్స్. అదిగోండి అదే వాళ్ళ ఇల్లు. హరీష్ గారు తీసుకున్నాడు. కాలేజీలో బెల్ట్ అనిపించింది ఫ్రెండ్స్, అందుకని ఆపినాం, కానీ ఏం కాలేదు. అదృష్టం. అబ్బా ఇప్పుడు మేము సరదాగా అట్లా తిరుగుతున్నాం. మసీద్ కాడికి వెళ్దాం. మా ఊళ్ళో మసీద్ చూపిస్తాం. అంత చాలా పెద్ద మసీద్ మా ఊళ్ళో. బుర్జ్ ఖలీఫా వెళ్దాం ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు ఈ దారి నుంచి కాకుండా వేరే దారి నుంచి వస్తాం. యాక్చువల్గా మీ అమ్మమ్మ ఆర్చ్ వాళ్ళ అమ్మమ్మ ఇల్లు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్, ఇదే పైన తాడ ఫ్లోర్ తాగుంది, కానీ వీడు ఎమ్మడి తగ్గుతుండు చూపిద్దాం అనుకుంటే. అదిగోండి చూపిస్తా, ఆడికింద అది చూపిస్తాం. అడ్డుకోండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. ఓకే, ఇప్పుడు మన సుదర్శన్ గారు తక్కువ ఫ్రెండ్స్. వేరే కొన్ని వెళ్తాం అనగా అదే ఇదే.
బా వేసిండు. ఇదిగోండి సైన్స్ సుజుకి కార్ వస్తుంది, మీరు చూడొచ్చు. సంతోషంగా పెద్ద మీకు ఏమవుతారా? నేను క్రికెటర్ అవుతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన సుదర్శన్ గారి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా అది ఏంటో కాదు, మన గ్రౌండ్ అంటే బాయ్స్ స్కూల్ గ్రౌండ్ కాదు, మామూలుగా అందరూ వచ్చే గ్రౌండ్. వాకింగ్ చేసేవాళ్ళు బాగా వస్తారు ఇక్కడికి. ఇదే ఫ్రెండ్స్ గ్రౌండ్, మీరు చూడొచ్చు. చాలా మంది క్రికెట్ ఆడుతున్నారు ఫ్రెండ్స్. మీ గ్రౌండ్ చూసారా ఫ్రెండ్స్? మీకు చాలా మందికి డౌట్ వచ్చింది ఏంటంటే ఆ కట్ట గురించి. ఆ కట్ట అప్పుడు ఉన్నప్పుడైతే చాలా మంది చూసినప్పుడైతే ఆ కట్ట అక్కడి నుంచి పడొచ్చింది, ఎలాగో తెలీదు. మరి చూడడానికి చాలా పాతగా ఓల్డ్ ఫ్యాషన్లో ఉంది. మరి ఆ కట్ట 2-3 రోజులు కూడా లేదు, అప్పుడే వెళ్ళిపోయింది ఎక్కడికో. అంతే కదా సుదర్శన్? దాని గురించి కనుక్కుందామంటే కుదరట్లేదు ఫ్రెండ్స్. ఎవరిని అడగాడు కూడా అర్థం కావట్లేదు. చూపిద్దాం అనుకున్నా, అది వెళ్ళిపోయింది ఎక్కడికో. ఇప్పుడు మేము సుదర్శన్ వాళ్ళ ఇంటి పైకి వెళ్ళి ఒక వెరైటీ చేస్తాం. ఇప్పుడు మేము వెరైటీ గొంతు నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ ఎలా ఉండిద్దంటే ఫోన్ కూడా జారిద్ది అనుకుంటా, అలా ఉండిద్ది. అదిగోండి, ఇదే ఇది మంజుల బాయ్స్లో గుహలా ఉంది ఇది. బా ఇక్కడ నుంచి స్కిడ్ అవుతూ ఉండిద్ది, జాగ్రత్త రే. అక్కడి నుంచి ఒక డేంజర్ కుక్క ఉండిద్ది, వైట్ కుక్క. మీకు చూపించాగా ఆ రోజులో స్టంట్ వీడియోలో, ఆ కుక్కే అది. ఇవి మణిగడికి వెళ్ళి కింద కాసేపు స్టంట్లు చేయబోతున్నాం. పైన అయింది. ఈరోజు సండే కాబట్టి మేము మీకు వీడియో పంపించగలం ఫ్రెండ్స్, లేకుంటే స్కూల్లో చచ్చిపోయి ఉండేవాళ్ళం. మేము స్కూల్లో బాగా చదువుతాం, కానీ స్కూల్లో మేము లెసన్ వినాలంటే బాగా వింటాం, కానీ నిద్ర వస్తుంది. అవును, పోతే స్టిక్కులు ఇస్తుంటారు మేడం వాళ్ళు. తగలైన చోటు తగిలింది అనుకో, పెద్ద ప్రాబ్లం అయింది. ఇంకా దిగాం ఫ్రెండ్స్ మేము. ఇంకా ఇప్పుడు స్టంట్ వీడియో చేసుకుని వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం స్టంట్ చేద్దాం ఫ్రెండ్స్. మేము చూస్తూ ఉందాం మన సుదర్శన్ గారు ఏం చేస్తారు చూద్దాం. అద్దుకోండి, అక్కడి నుంచి వస్తున్నారు. స్ట్రెంత్ వేసేసాడు, నా స్ట్రెంత్ వేసాడు. ఇప్పుడు మేమేసి చూపిద్దాం. అందుకని రాకింగ్ ఆర్షి వెళ్తున్నారు. అతని కోసం అందరూ కామెంట్లో ఆల్ ది బెస్ట్ అని చెప్పండి. వెళ్ళారు.
ఓయమ్మ యాడికి వెళ్ళిండో కూడా తెలియదు అతడు, చుట్టుపక్కల ఎక్కడ కనపరావు అట్లా. మా ఇంటి కానీ కొండపల్లి రూట్ కాడ ఇది కిందకి వస్తుంది. అది ఆర్షి గారు వస్తున్నారు. మా ఇంట్లో శారీస్ అమ్ముతారు ఫ్రెండ్స్. శ్రీనివాస్ థియేటర్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడి నుంచి ఒక పక్కకు గొంతు ఉంటుంది. ఆ గొంతు నుంచి వస్తే ఇక్కడ రాగానే 2 ఇల్లు కనిపిస్తాయి. ఇలా 2 ఇల్లు కనిపిస్తాయి. నుంచి రావట్లేదు ఫ్రెండ్స్, పక్క నుంచి వెళ్ళాం. ఇదిగోండి ఇక్కడ 2 ఇల్లు కనిపిస్తాయి. ఆ 2 ఇల్లు ఫస్ట్లో లహరి శారీస్ అని ఉంటాయి ఫ్రెండ్స్. మీకు మేము చెప్తామన్నాగా ఎందుకు గొడవ పడ్డాము. అక్కడ దారిలో వేద్దామన్నాం కానీ మర్చిపోయాం. ఎందుకంటే వాడు మీకు తెలిసిందేగా, వాడు చూడడానికి ఎలా ఉంటాడో అంతే కథలు చెప్పేటోడు, అంత అబద్ధాలు చెప్తాడు. మేము ఏంటో నమ్మి అలా చేస్తూ ఉంటాం. ఆ రోజు మేమైతే గొడవ పడినప్పుడు కూడా ఏంటో అబద్ధం చెప్పిండు. గొడవ అయితే అంత పెద్ద పని చెప్పిండు. మాట్లాడుతున్నా, కొంచెం దూరం పెట్టు. రావురా అట్లా చేస్తా అన్నాడు. మరి మీరే కామెంట్ చేయండి, వాడితో కలసాలా లేకుంటే కలవకుండా ఉండాలా. ఫ్రెండ్స్ నాకే అది చాలా అబద్ధాలు అనిపించింది ఫ్రెండ్స్. అవి వద్దులేండి ఫ్రెండ్స్, ఎందుకు కానీ. ఇక మనం పైకి వెళ్దాం పండి ఫ్రెండ్స్. హాయ్, మీకు ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఫేవరెట్ ఏంది ఫిల్మ్ మోజీ. దాంట్లో మధు వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్, అవి చూస్తూ ఉన్నాడు. కామెడీ మొత్తం మామూలు రాదు ఫ్రెండ్స్, వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్. నా ఫేవరెట్ ఛానల్ ఏంటంటే నాకు చాలా ఉంటాయి కానీ ఒకటి చెప్పాలా, ప్రభాస్ ధను. ఇప్పుడు మేము స్టంతులు చేయబోతున్నాం మళ్ళీ. పాతే ఫ్రెండ్స్, కొంచెం మా వాడు నేర్చుకున్నాడు, చెప్పులు లేకుండా చేస్తుండు. నిన్న చెప్పులు ఉండి చేస్తాం కదా, ఇప్పుడు వెళ్తుండు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పులు వేసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్, ఇదే వైట్ కలర్లో వచ్చింది. ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఆర్షి గారు. అది కొన్ని బాగానే చేశారు ఫ్రెండ్స్ ఈసారి. సినిమా అప్పుడు అయిపోలేదు, ఇది ఇంకా టైటిల్ కార్డ్. మీరు ఇంకోటి చేయండి ఫ్రెండ్, ఇంకోటి చేయరా. ఓ షట్, దెబ్బలు తగిలినాయిరా. అరే మన ఆర్షి గారు ఇంకోటి చేయబోతున్నారు. బాగా చేశారు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మన సతీష్ అనే ఒకని సుదర్శన్ చేయబోతున్నారు. వా ఎంత మంచి స్ట్రెంత్, కాళ్ళు పగిలి ఉంటాయి. ఏం కాలేదుగా, ఇంకోటి చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇంకొకటి మూడోసారి ముచ్చట పట్టుకో మరి. ఆ రెండింటి కాకుండా ఇంకోటి వైల్ మన అది చేసిందే గారా. చూస్తావా, మళ్ళీ నువ్వు కళ్ళు మూసుకునే సంబంధం లేదు, అది చేయలేదు. నీకంతే, నాకు ఇంకోటి వచ్చలే చూడు. ఇంకా చిన్న చిన్న ఫ్రెండ్స్, ఫస్ట్లో చేసిన ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.